శ్రేయస్ సంతోష్ అయ్యర్ జననం 6 డిసెంబర్ 1994 భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒక భారత అంతర్జాతీయ క్రికెటర్. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన ఇతను అన్ని ఫార్మాట్లలో ప్రధానంగా టాప్ ఆర్డర్ లేదా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఆడతాడు. అయ్యర్ దేశీయ క్రికెట్లో ముంబైకి కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అతను భారత వన్డే, అంతర్జాతీయ ఓడిఐ జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా పనిచేస్తున్నాడు. అయ్యర్ 2017లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి అప్పటి నుండి భారత పరిమిత ఓవర్ల జట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. నవంబర్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన తన టెస్ట్ అరంగేట్రంలో మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ మరియు రెండవ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించి టెస్ట్ అరంగేట్రంలోని ఈ రెండు నమోదు చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచి ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు. తన కెరీర్ ప్రారంభంలో అతను 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లో అయ్యర్ 2023 క్రికెట్ ప్రపంచ కప్లో రన్నరప్గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నమెంట్ సెమీఫైనల్లో న్యూజిలాండ్పై సెంచరీ సాధించాడు. అతను 2023 ఆసియా కప్ మరియు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్లలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అతని ప్రదర్శనలకు గాను అతను ఫిబ్రవరి 2022 మరియు మార్చి 2025లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో అయ్యర్ 2015లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తన కెరీర్ను ప్రారంభించాడు. తన తొలి సీజన్లోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకొని 2021 వరకు ఆ జట్టు తరపున ఆడాడు. ఆ తర్వాత అతను 2022 నుండి 2024 వరకు కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించి 2024లో ఆ జట్టును ఐపీఎల్ టైటిల్కు నడిపించాడు. 2025లో పంజాబ్ కింగ్స్ అతన్ని 26.75 కోట్లకు యూఎస్ఎస్ $3.2 మిలియన్ల కొనుగోలు చేసింది. అదే వేలంలో ఆ రికార్డును అధిగమించే వరకు అతను కొద్ది కాలం పాటు ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయ్యర్ 1994 డిసెంబర్ 6న ముంబైలోని జంబూర్లో జన్మించారు. అతని తండ్రి సంతోష్ అయ్యర్ తమిళనాడు, తల్లి రోహిణి తులు. అతని పూర్వీకులు కేరళలోని త్రిశూర్కు చెందినవారు. అతను మంటుంగాలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో మరియు ముంబైలోని రామ్ నిరంజన్ ఆనందీలాల్ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో విద్యనభ్యసించారు. 18 ఏళ్ల వయసులో శివాజీ పార్క్ జింకానాలో కోచ్ ప్రవీణ్ ఆమ్రే అయ్యర్ను గుర్తించి అతని ప్రారంభ క్రికెట్ రోజుల్లో శిక్షణ ఇచ్చారు. వయసుల వారీ గ్రూప్ స్థాయిలలో అయ్యర్ సహచరులు అతన్ని వీరేందర్ సెహ్వాగ్తో పోల్చేవారు. పోదర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యే సమయంలో అయ్యర్ తన కళాశాల జట్టు 6 ట్రోఫీలను గెలవడంలో సహాయపడ్డాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.